హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓటీటీ టాక్స్. ప్రీవియస్ ఎపిసోడ్లో ఆ రెండు హత్యలు విశ్వానే చేశాడని కన్ఫర్మ్ చేస్తారు మన దేవా. మరి ఈ ఎపిసోడ్లో ఏమవుతుందో చూసేద్దామా? పదండి. 6 months తర్వాత జైలు నుంచి విడుదలయ్యి వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చేస్తుంది మన సునీత. వచ్చి వాళ్ళ నాన్ని హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. రైటో రాంగో, మన లైఫ్లో చాలా జరిగిపోయినాయి నాన్న, నేను ఈ ఇంట్లో ఇంకా ఉండలేను, మనం ఎక్కడికైనా వెళ్ళిపోదామా అని అడుగుతుంది సునీత. ఓకేమ్మా అంటాడు వాళ్ళ డాడీ. ఆ తర్వాత కొన్ని రోజులకి విశ్వ కూడా జైలు నుంచి విడుదలయ్యి వస్తాడు. వచ్చి వాళ్ళ మమ్మీ వాళ్ళని పలకరించి ఫ్రెష్ అప్ అయ్యి సునీతని కలవటానికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి చూడగా ఆ ఇంట్లో సునీత వాళ్ళు ఉండరు. అప్పుడు సునీత వాళ్ళు ఉండే ఇంట్లోనే వేరే వాళ్ళు ఉంటారు. సునీత అనే పేరుతో ఇక్కడ ఎవరూ లేరని, వాళ్ళు కొత్తగా ఇంటికి అద్దెకొచ్చారని చెప్తుంది విశ్వతో. డిసప్పాయింట్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా పక్కింటి ఆవిడ, ఎవరండి మీరు, ఏదైనా పనా అని అడుగుతుంది. సునీత అనే ఆవిడ ఇక్కడ అద్దెకుండేవారు, మీకేమైనా తెలుసా అని అడుగుతారు విశ్వ. వాళ్ళు 6 నెలల క్రితమే ఖాళీ చేసి వెళ్ళిపోయారు అని చెప్తుంది పక్కింటి ఆవిడ. ఎక్కడికి వెళ్ళిందో తెలుసా అని అడుగుతాడు విశ్వ. తెలీదు బాబు అని అంటుంది పక్కింటి ఆవిడ. ఓకే మ్యామ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు విశ్వ. అక్కడి నుంచి ఆఫీస్కి వెళ్ళి ఆకాష్ని కలిసి, అలాగే మౌనిక దగ్గరికి వెళ్ళి మౌనికని కలిసి ఇంటికి వెళ్ళిపోతాడు విశ్వ. తన ఇంటి ముందే ఆగి ఉన్న ఒక వెహికల్ని గమనిస్తూ ఉంటాడు విశ్వ. ఎంతసేపటికి ఆ వెహికల్ అక్కడి నుంచి వెళ్ళకపోవటంతో అనుమానం వచ్చి మెల్లిగా వెళ్ళి వెహికల్ దగ్గర చూస్తూ ఉంటాడు. ఈలోపు ఎవరో వెనక నుంచి వచ్చి తల మీద గట్టిగా కొడతారు. అక్కడ స్పృహ కోల్పోతాడు విశ్వ. తనకి మెలకు వచ్చి చూసేసరికి ఎక్కడో హైదరాబాద్ అవుట్స్కట్స్లో ఉన్న ఒక ప్లేస్లో కట్టేసి ఉంచుతారు. విశ్వ ఎదురుగానే కిల్లర్ వాళ్ళ పార్ట్నర్ ఉంటుంది. విశ్వాని బాగా కొడుతుంది. నొప్పిగా ఉందా? నాకు అంతకంటే నొప్పిగా ఉందిరా. నువ్వెంతో సేపు బతకవని నాకు తెలుసు, కానీ ఈ బాధని భరించలేక చస్తే బాగుండు అని నువ్వు ఫీల్ అయ్యేంత వరకు టార్చర్ చేసి చంపుతాను అనుకుంటూ కొడుతూనే ఉంటుంది ఆ కిల్లర్ వాళ్ళ పార్ట్నర్. ఇక ఫైనల్గా గన్ను తీసుకొని విశ్వాని చంపుదాం అనుకునేలోపు చేతికందిన కర్రతోటి ఆ అమ్మాయి తల మీద కొడతాడు విశ్వ. ఆ అమ్మాయి అక్కడే పడిపోతుంది. ఆ ప్లేస్ నుంచి బయటికి వచ్చేస్తాడు విశ్వ. అలా నడుస్తూ వస్తున్న విశ్వ వెనక నుండి ఒక వెహికల్ వచ్చి ఆగుతుంది. ఆ వెహికల్లో ఉండి సునీత బయటికి దిగటం చూసిన విశ్వ ఊపిరి పీల్చుకుంటాడు. ఏంటిదంతా అని అడుగుతుంది సునీత. అన్ని ప్రాబ్లమ్స్కి ఇది అంతం, అలాగే భయం లేకుండా బతకటానికి ఇది ఆరంభం అని అంటాడు విశ్వ. ఒక నిమిషం ఉండు అనుకుంటూ కార్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ కిట్లోంచి కాటన్ తీసుకొని వచ్చి ఇస్తుంది మన సునీత. నీకోసం మీ ఇంటికి వెళ్ళాను, ఎక్కడికి వెళ్ళిపోయావు అని అడుగుతాడు విశ్వ. నాకు ఇక్కడ ఇంకేం మిగల్లేదు విశ్వ, నువ్వు చెప్పినట్టుగానే అందరికీ దూరంగా కొత్త లైఫ్ లీడ్ చేస్తున్నాను. దేవా కేసుని మళ్ళీ రీఓపెన్ చేయాలని అనుకుంటున్నాడు, నువ్వు చాలా కేర్ఫుల్గా ఉండాలి విశ్వ అని అంటుంది సునీత. తన ప్రయత్నం తన్ని చేయని, ఇంతకు ముందు కూడా చేశాడుగా అని అంటాడు విశ్వ. తననంత ఈజీగా తీసుకోకు, అలాగే నువ్వు కోరుకున్నట్లుగానే ఇదే మన లాస్ట్ కాంటాక్ట్, మన లైఫ్స్ అయ్యో మనం బతుకుదాం అని అంటుంది సునీత. నన్ను కొంచెం కారులో కూర్చోబెట్టవా అని అంటాడు విశ్వ. విశ్వాని కారులో కూర్చోబెట్టి తన కారులో ఉన్న ఫస్ట్ ఎయిడ్ కిట్ విశ్వాకిస్తుంది సునీత. విశ్వ అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతాడు. చూడు సునీత, లైఫ్లో రిస్క్ లేకుండా బతకాలంటే మనం చేసిన ఏ పనికి కూడా సాక్ష్యం ఉండకూడదు అని విశ్వ చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది మన సునీత. ఈలోపు విశ్వ వెళ్తున్న కారు బ్లాస్ట్ అయిపోతుంది. ఎందుకంటే మన సునీతనే విశ్వకిచ్చిన ఫస్ట్ ఎయిడ్ కిట్లో డైనమైట్ను పెడుతుంది కాబట్టి. ఈ సీజన్ ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. మరి నెక్స్ట్ సీజన్ ఉందో లేదో మనకి తెలియాలంటే కొంచెం వెయిట్ చేసి చూడాల్సిందే. ఇలాంటి వీడియోస్ మీకు ఎన్నో కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో వెబ్ సిరీస్తో మీట్ అవుదాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.